ఫిజికల్ అఫెన్స్ కంటే సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. యువకుల నుంచి వృద్ధుల వరకు, చదువుకున్న వారి నుంచి రోజువారీ పనులు చేసే వారి వరకు ఎవ్వరిని వదలడం లేదు సైబర్ క్రిమినల్స్. రోజుకో కొత్త తరహా మోసాలకు పాల్పడి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. అసలు ఈ స్కామర్లు నేరాలకు పాల్పడడానికి ప్రజల డేటా ఎలా దొరుకుతుంది? ఫోన్ నంబర్స్, ఇతర విషయాలు సైబర్ నేరగాళ్ల చేతికి ఎలా వెళ్తున్నాయి? డేటా చోరీ జరుగుతుందా? అసలు కథేంటో తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. సైబర్ నేరాలు పబ్లిక్ ను పరేషాన్ చేస్తున్నాయి. సామాన్య ప్రజల వీక్నెస్ ను క్యాష్ చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఈడీ, సిబిఐ అధికారులమంటూ ఫోన్లు చేసి బెదిరించడం, డిజిటల్ అరెస్ట్, ట్రేడింగ్ ఫ్రాడ్స్, కస్టమర్ కేర్ ఫ్రాడ్, హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్స్ అంటూ డబ్బులు కొట్టేయడం ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయి. వీటితో పాటు ఆన్లైన్ జాబ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ తో పాటు ఓటీపీ, క్రెడిట్, డెబిట్ కార్డుల నేరాలు ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ ఇన్ని కావు. రోజుకో కొత్త తరహా నేరాలకు తెరలేపుతున్నారు సైబర్ నేరగాళ్లు. వివిధ స్కామ్లతో కోట్ల రూపాయలు కొట్టేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో సైబర్ నేరాలు పెద్ద సమస్యగా మారాయి. సామాన్యుడి నుంచి మేధావుల వరకు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. సామాన్య ప్రజల వ్యక్తిగత వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి ఎలా చిక్కుతున్నాయనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. స్విగ్గీ, జొమాటోతో పాటు హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, కార్పొరేట్ సంస్థల దగ్గర ఉన్న డేటాను సైబర్ నేరగాళ్లు తీసుకుంటున్నారని అంటున్నారు సైబర్ నిపుణులు. అంతేకాకుండా వ్యక్తి యొక్క ఆధార్ కార్డు వివరాలు 200 చోట్ల ఉంటాయని, అలా కూడా వ్యక్తిగత వివరాలు సైబర్ నేరగాళ్లు చోరీ చేస్తున్నట్లు చెబుతున్నారు. డార్క్ వెబ్సైట్లతో ఈ డేటా చోరీకి పాల్పడుతున్నట్లు గుర్తించారు నిపుణులు. 200 గవర్నమెంట్ వెబ్సైట్స్లో మన ప్రజలకు సంబంధించిన ఆధార్ డేటా అవైలబుల్గా ఉంది. సో ఆ వెబ్సైట్లని హ్యాక్ చేస్తూ లేదనంటే కనుక వేరే విధాలుగా అక్కడ నుంచి డేటా ఎక్వైర్ చేస్తున్నారు. చాలా మటుకి స్టార్టప్ కంపెనీలు అంటూ ఇప్పుడు మా సొసైటీలో ఉన్న వాటి నుంచి డేటా లీకేజెస్ అవుతున్నాయి. ప్రజల డేటా లీక్ అవుతూ ఉంది. అట్లానే సూపర్ మార్కెట్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, డెలివరీ యాప్స్ నుంచి కానివ్వండి, లేదంటే జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ ఆర్డరింగ్ యాప్ల నుంచి కానివ్వండి, ఇప్పుడు ఎక్కువగా డేటా అనేది లీక్ అవుతూ ఉంది. ఈ డేటాని తీసుకుని స్కామర్లు స్కామ్ చేస్తూ ఉన్నారు. డేటా చోరీ చేసిన తర్వాత వ్యక్తుల యొక్క వృత్తి, వారి వయస్సు, ఆదాయం అన్నీ తెలుసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. రిటైర్ అయిన వారిని హనీ ట్రాప్ చేసి డబ్బులు దోచుకుంటున్నారు. ఒకవేళ వారు మోసపోయామని గ్రహించినా హనీ ట్రాప్ కావడంతో పోలీసులను ఆశ్రయించారని భావిస్తున్నారు నేరగాళ్లు. ఇలా ఒక్కో ఏజ్ గ్రూప్ వారిని వివిధ రకాలుగా ట్రాప్ చేసి డబ్బులు కొల్లగొడుతున్నారు. ఇక సైబర్ నేరగాళ్లు డేటా తీసుకుంటున్న కార్పొరేట్ సంస్థలను గుర్తించిన వాటిపై చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి డేటా చోరీలు ఎక్కువగా జరిగే అవకాశాలున్నాయని అంటున్నారు సైబర్ నిపుణులు. కేటగిరీ వైజ్ డివైడ్ చేసి సీనియర్ సిటిజన్స్ ఏమో హనీ పాటింగ్ చేసి ఒక ఆడపిల్లని పెట్టి ఈ రకంగా ఇంపర్సనేట్ చేసి కొన్నిట్లోనే ఇంపర్సనేషన్ స్కామ్స్ చేస్తున్నారు. ఈ రకంగా డేటా లీక్స్తో ఈ యొక్క స్కామ్లు అనేవి మనకి ఇండియాలో జరుగుతూ ఉన్నాయి. వాటిని అరికట్టాల్సిన అవసరం ఉంది. చట్టం సీరియస్గా గవర్నమెంట్స్ కూడా, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, సీరియస్గా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ డేటా ఎక్కడి నుంచి లీక్ అవుతుంది ఏంటనేది దానివల్ల కూడా ఎంతో కొంత అరికట్టవచ్చు అని చెప్తున్నాను. ఇలా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారంటే సామాన్య ప్రజల డేటా వివిధ మార్గాల్లో సేకరించి నేరాలకు పాల్పడుతున్నారు. ఈ డేటా చోరీపై అధికారులు ఫోకస్ పెడితే సైబర్ నేరాలు కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రజల డేటాను సైబర్ క్రిమినల్స్ చేతికిస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు.